టట్టడాయ్ శ్రీశైలంలో ఉన్న పాలధార పంచదార తీర్థం చూద్దాం రండోయ్. తీర్థం అంటే పవిత్రమైన నీరని అర్థం అండి. ఇటువంటి తీర్థాలు శ్రీశైలంలో అన్లిమిటెడ్ గా ఉంటాయంట. అసలు మీకు పాలధార పంచదార అంటే తెలుసా అండి? ఇక్కడ పాల అంటే సంస్కృతంలో నుదురుని పాల అంటారు. శివుని యొక్క నుదురు నుండి వచ్చిన దారని పాలధార అంటారు. ఇంకా పంచదార అంటే పంచ అంటే 5 అని అర్థం. మన శివయ్య యొక్క 5 ముఖాల నుండి వచ్చినవి కాబట్టి పంచదార అంటారు. వాటి పేర్లు బ్రహ్మధార, రుద్రధార, విష్ణుధార, చంద్రధార, దేవధార అని అర్థం అంటండి. వీటి గురించి మన వ్యాసుల వారు స్కంద పురాణంలో శ్రీశైల క్షేత్ర దర్శనం అనే భాగంలో చాలా వివరంగా రాశారంట. మీకు తెలుసా? అంతేకాదండోయ్, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారంట. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గుడి కట్టించారంట ఈ ప్లేస్ లో.